మీకు ఎవరి మీదనైనా కోపం ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, అసహనం ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా? అలా ఉంటే ఇది ఎలా అవుతుందంటే ఎవరినో చూసి మీరు పాయిజన్ బాటిల్ పెట్టుకొని వాళ్ళని చంపాలి చంపాలి అనుకుని దాన్ని మీరు తాగేసి మీరు చనిపోయినట్లే. ఎందుకంటే ఇంకొకళ్ళ మీద మనకు నెగటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకేమీ కాదండి, అయ్యేది మనకే. ఏమవుతుంది? మన హృదయంలో బ్లాకేజెస్ క్రియేట్ అవుతుంది. ఆ బ్లాకేజ్ క్రియేట్ అయినప్పుడు మన మేనిఫెస్టేషన్స్ మనకు దొరకదు. సో మన మేనిఫెస్టేషన్స్ మనకు దొరకాలి అంటే అందరినీ క్షమించేయండి. కానీ ఎలా క్షమించాలి? కుదరట్లేదా? దానికోసమే మీకోసమనే ఒక మంచి వీడియో చేశాను. ఎలా క్షమించాలి అని ఒక సింపుల్ పద్ధతులు చెప్పాను. ఆ వీడియో పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోకి వెళ్ళి డీటెయిల్డ్గా చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా సులభంగా అందరినీ క్షమించాలి, క్షమించడం వల్ల మీకేం జరుగుతుంది అనేది.